మా యువ నాయకుడు లోకేష్ గారు చెప్పాడు, రెడ్ బుక్ లో 3 పేజీలు మాత్రమే తీసాము, ఇంకా ఉందని. రెడ్ బుక్ అంటే రాజ్యాంగానికి ప్రతిరూపం. రాజ్యాంగ పరంగా పరిపాలన చేయమని మీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని తప్పుదారి పట్టించి దళితుల గుండు కొట్టించినందుకు దానిలో పేర్లున్నాయి. మమ్మల్ని దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళ పేర్లు దానిలో ఉన్నాయి. కల్తీ సారా చేసి పేద వర్గాల్ని చంపినటువంటి వాళ్ళ పేర్లున్నాయి. ఇసుక దందా చేసినటువంటి వాళ్ళ పేర్లున్నాయి. ఇలాగా అనేకమైనటువంటి నేరాలు ఘోరాలు చేసినటువంటి వాళ్ళ పేర్లున్నాయి. లోకేష్ అన్న గారికి నేను దండం పెట్టి చెబుతా ఉన్నా, అన్నా ఈ ప్రజలు ఎవరు కూడా ఏమి అనుకోరు. జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మిగతా పేజీలన్నీ వేగంగా తిప్పండి రాష్ట్రం కోసం. మిగతా పేజీలన్నింటిని కూడా కదిలించండి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని కాపాడుకోవటం కోసం. బాధ్యత కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, బాధ్యత కలిగినటువంటి లోకేష్ గారు ప్రకటనలు చూసి చాలా సంతోషం వేస్తా ఉంది. ఈ రాష్ట్రం అంటే మట్టి కాదో మనుషులోయ్. ఈ రాష్ట్రం అంటే ప్రజలు, రాష్ట్రం అంటే భావోద్వేగాలు, రాష్ట్రం అంటే భవిష్యత్తు. ప్రజల యొక్క భవిష్యత్తుని నాశనం చేయటానికి ఒక సైకోగాళ్లాగా, యువత యొక్క జీవితాల్ని నాశనం చేయటానికి ఒక రక్తం మరిగిన రాక్షసుల్లాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. ప్రజలు ఇదంతా కూడా గమనించాలని చెప్పేసి ఇలాంటి వాటిని ఏ మాత్రం ప్రోత్సహించే పరిస్థితి లేదు. వీళ్ళని దండిస్తూ, వీళ్ళకి మెంటల్ గా ప్రిపరేషన్ ఇస్తూ, వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా ఖచ్చితంగా జైలు పెట్టే రోజు తొందరలో ఉందని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి నీ పద్ధతి మార్చుకోకుండా మా పిల్లల యొక్క జీవితాలు తోటి కనుక నువ్వు వాడుకుంటే నీకు తగిన శాస్తి చేస్తావని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను.